నమస్తే అండి, నేను రజాక్. దువ్వాడ శ్రీనివాస్ను ఎట్టకేలకు పార్టీ అధిష్టానం అయితే సస్పెండ్ చేసిందనమాట. మరి ఎందుకు సస్పెండ్ చేసిందో తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే దానికి సంబంధించి స్ట్రాంగ్ విషయం అనేది దానికి సంబంధించి క్లియర్గా వాళ్ళైతే చెప్పకపోయినప్పటికీ కూడా మరి ఎందుకు చేసినారో ఇప్పటికీ కూడా సామాన్య కేడర్ కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ముందుగా పత్రికా ప్రకటన చూసుకుంటే కనుక పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శాసనమండలి సభ్యులు శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమైనది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షులు వారు ఈ నిర్ణయం తీసుకోవడమైనది అని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ ని నిన్న సాయంత్రం రిలీజ్ చేసినారనమాట. దాంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయినారు. ఆయన దివ్యల మాదిరి వచ్చేసి వివిధ రకాల ప్లాట్ఫామ్స్ లో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు సస్పెండ్ చేయలేదు. ఆ తర్వాత వాళ్ళ వైఫ్ దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ వైఫ్ అదేవిధంగా ఆయన కూతురు బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆయనకి ఎదురు తిరిగి మాట్లాడిన రోజున ఆయన లకారం భాష ఉపయోగిస్తా ఆయన కూతురి మీద ఆయన వైఫ్ మీద దాడి చేస్తున్న ఆ క్రమం మీద ఆ రోజు పోలీసులు ఆపకపోతే జరిగేటటువంటి విధ్వంసం మీద అంత జరిగినప్పుడు కూడా సస్పెండ్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికిప్పుడు సస్పెండ్ చేయడంపై అనేక రకాల అనుమానాలు అయితే వస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వైసీపీ ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినట్లు ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించడం జరిగిందనమాట. ఈ సస్పెన్షన్ ఊహించిందే అయినప్పటికీ ఎవరు ఊహించినారు అయినప్పటికీ బాగా ఆలస్యమైనట్టు పార్టీ వర్గాలు అయితే భావిస్తున్నాయి. అయితే ఇప్పటికైనా దువ్వాడను సస్పెండ్ చేయడం సంతోషమేనని కొంతమంది అయితే అంటున్నారట. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత చాలా మంది తమకు తాముగా జగన్ కు దూరం అవుతున్నారు. మరికొంతమంది సైలెంట్ గా ఉంటున్నారు. మిగిలిన వారిలో ఎమ్మెల్సీ పదవిలో ఉన్నవారు కూడా దువ్వాడ లాంటి వారిని జగన్ దూరం పెట్టడం మాత్రం విశేషమే. గతంలో ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంలో కూడా వైసీపీలో సంచలనంగా మారింది. అప్పట్లో ఆయన పార్టీ నుంచి దూరం పెట్టిన తర్వాత అనధికారికంగా ఆయన జగన్ కు దగ్గరయ్యారు. విమర్శలు వచ్చినా కూడా జగన్ కానీ వైసీపీ కానీ పట్టించుకోలేదు. ఆ తర్వాత వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత దువ్వాడ వ్యవహారం సంచలనంగా మారింది. మొదట్లో కుటుంబ కలహాలంటూ కొంతమంది కొట్టిపారేశారు. కానీ దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాదిరి వ్యవహారం రోజు రోజుకి శృతి మించుతూ ఉండడంతో చివరకు పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఇదేదో ముందే తీసుకుని ఉంటే కనుక ఎప్పుడైతే ఆయన కుటుంబంలో జరిగినటువంటి పంచాయతీ రోడ్డు ఎక్కిన రోజే పిలిచి జాగ్రత్త చెప్పి ఇంకోసారి ఇలాంటివి జరిగితే గనక పక్కాగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఉంటే ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. ఇక ఈ ఎంకరేజ్ మరి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళి వాళ్ళు ఏదో ఫోటోలు దిగినారని చెప్పేసి అప్పట్లో ఒక రచ్చ కూడా జరిగింది. అప్పట్లో ఆ టీటీడీ పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నోటీసులు కూడా ఇచ్చినారన్నమాట. ఆ టైంలో అయినా చర్యలు తీసుకున్నారంటే ఆ టైంలో కూడా తీసుకోలేదు. మరి ఇప్పుడు ఎందుకు తీసుకున్నారో అదే అర్థం కాలేదు. దువ్వాడ వ్యవహారంలో ఇప్పటికీ వైసీపీ ఉదారంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. కుటుంబ వ్యవహారాన్ని చక్కబెట్టుకునేందుకు ఆయన కొన్ని ఛాన్సులు ఇచ్చినా ఫలితం లేకపోయింది. ముందుగా ఆయన టెక్కల్ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించారు. ఆ తర్వాత ఇటీవల కరెంటు బిల్లు కట్టకుండా అధికారుల్ని తిట్టిన ఆడియో ఒకటి వైరల్ గా మారింది. మాదిరి విషయం ఉండనే ఉంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఆయనపై పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు పడినట్టు తెలుస్తోంది. ఇక పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఇటీవల జగన్ ప్రక్షాళన అయితే చేశారట. కొత్త కమిటీ తొలి మీటింగ్ లోనే ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దువ్వాడపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు పార్టీ పరంగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం అయితే జరిగిందట. అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా గుడివాడ అమర్నాథ్ నియమించారు. అదేవిధంగా అదే సమయంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కేకే రాజును నియమించినట్టుగా పార్టీ ప్రకటించింది. అధికారం కోల్పోయిన తర్వాత జగన్ ఎక్కువగా బెంగళూరులో ఉంటున్నారు. అప్పుడప్పుడు ఆయన ఆంధ్రాకు వస్తున్నారు. తిరిగి వెంటనే మళ్ళీ బెంగళూరు వెళ్తున్నారు. ఇటీవల కొంతకాలంగా పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఎవరికి అందుబాటులో ఉండడం లేదు. తాజాగా సజ్జల రీఎంట్రీ ఇచ్చారు. ఇటు జగన్ కూడా పిఎస్సీ పేరుతో కొత్త టీం ఏర్పాటు చేసుకుని దానికి సజ్జలను కోఆర్డినేటర్ గా నియమించారు. అంత డిషన్. సో మొత్తానికి ఇదన్నమాట సంగతి. దువ్వాడ శ్రీనివాస్ విషయం వ్యవహారం చూసుకుంటే కనుక ఫ్యామిలీ విషయంలో జాగ్రత్తలు చెప్పినారు బాబు, వీళ్ళంత త్వరగా దాన్ని సాల్వ్ చేసుకోమని. అది ఎట్టకేలకు ఒక ముగింపుగా అయితే రాల. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ అదేవిధంగా దివ్యల మాధురికి సంబంధించినటువంటి రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం, వీళ్ళ ఇంటర్వ్యూలు ఇవ్వడం, వీళ్ళ ముసిముసి నవ్వులు, ఈ కథలు కహానీలు పార్టీకి ఎప్పటి నుంచో నష్టం చేకూరుస్తుంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకున్నారు. ఎట్టకేలకు ఇంతకాలానికైతే ఒక ప్రక్షాళన గావించే ప్రయత్నం చేసినాడు జగన్మోహన్ రెడ్డి.